ఇద్దరు పెళ్ళైన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారండి పార్టీ ఆదేశాల మేరకు? పాలకుర్తి దళంలోనే తిరిగాము ఇద్దరము. ఆ తర్వాత ఒకసారి ఎన్కౌంటర్, అంటే తను లేడు, జ్వరం వచ్చి తను బయటికి పోయిండు. అదే రోజు నేను హాస్పిటల్ నుంచి వచ్చాను. అప్పటికి ఒక 15 days సిక్ అయి ఉన్నా. అదే రోజు మల్లంపల్లి అనే విలేజ్లో వచ్చి ఒక 1 hour 2 hours అయింది అంతే. ఇంక అప్పుడే డ్రెస్ వేసుకుంటున్నా, డౌట్ వచ్చింది, పోలీసు వాళ్ళు వస్తున్నట్టు అనిపించింది. చెప్తే మా వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఏం లేదక్క, నువ్వు బయటికి వచ్చినావు కాబట్టి నీకు అట్లే ఉంటుంది, ఎవరిని చూసినా పోలీసు వాళ్ళు అనుకుంటావు అన్నారు. అంటే నాకు ఏదో డౌట్ తోటి అందరు పడుకున్నారు, నేను పడుకోలేదు. ఆ టైంలో ఏంటంటే మొత్తం చుట్టుముట్టిండ్రు. బిఎస్ఎఫ్ వాళ్ళు 300 మంది వచ్చిండ్రు, స్టేషన్ వాళ్ళు వచ్చిండ్రు. కిరణ్ కుమార్, అంటే పేర్లు చెప్పొద్దు సారీ, ఒక ఎస్ఐ, నేను గోడ మధ్యలో ఉంటుంది, తిట్టుకున్నాం, గోడ కాల్చుకున్నాం. కాకపోతే పైకి కాలుస్తున్నాము ఇద్దరము. తను కాల్చినా నేను చనిపోయేదాన్ని, నేను కాల్చినా తను చనిపోయేది. సరెండర్ కావాలని తను, కాను అని నేను. సరెండర్ కమ్మని తను, కాను అని నేను. చేస్తావా అంటే చేస్తావా, నువ్వు చేస్తావు అని నేను. ఇట్లా ఇద్దరం తిట్టుకున్నాం అనమాట కొద్దిసేపు. తిట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏసీపీ అయింది అనుకుంటా. తర్వాత కలిసి అంటే నవ్వుకుంటాడు అంతే. అంటే బూతులు తిట్టుకున్నాం కదా, నవ్వుకుంటాడు. అంటే అప్పుడు ఆ తర్వాత ఏమైందంటే ఉరుకుతున్న క్రమంలో మాకు చెప్పులు లేవు, ఒక గన్ను తప్ప ఏం లేవు, కిట్లు కూడా మొయ్యలేని పరిస్థితిలో పడేసినాము. నాకు ఒక కొయ్య గుచ్చుకొని మొత్తం బ్లడ్ పోతుంది బాగా, గొంతు ఎండిపోయింది మొత్తం. ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నా నేను. వాటర్ లేవు, పెండకసరి నీళ్ళు ఉన్నాయి, ఏం లేదు. మొత్తం ఇట్లా నారు పోస్తే పెండ కలిపేస్తారు కదా, ఆ వాటర్ తాగిన అనమాట. బతకాలి ఫస్ట్, ఏ వాటర్ అయినా పర్లేదు అనే పరిస్థితిలో ఆ పెండకసరి వాటర్ కొన్ని తాగిన తర్వాత కొంచెం కళ్ళు తిరుగుడు ఆగినాయి. ఇంకొక అన్న తాగమంటే తను తాగలే. నాకు బ్లడ్ కారుతుంటే నేను ఆ రాగడి బురద ఉంటుంది కదా, అది తీసి ఆ బ్లడ్ రాకుండా పెట్టేస్తున్నా. తూట నాకు పడే తూట ఆ అన్నయ్యకు పడ్డది. నేను నిలబడి ఉంటే అసలు నాకు పడేది, నేను వంగిన కాబట్టి తను ఇటు తిరిగి ఉన్నాడు, ఇక్కడ పడ్డది తనకి. ఆ తూట పడ్డప్పుడు కూడా తనని 1 kilometer దూరం గుంజుకపోయిన తర్వాత రాలేని పరిస్థితి. మాకు అన్ని ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నాయి, తూటాలు ఈపులో మొత్తం ఇట్లా వెళ్తున్నాయి. అందరు ఉరికిండ్రు. ఒక అన్న నేను ఇద్దరమే లాస్ట్ అయిపోయినాం. ఆ ఇద్దరం కలిసి మొయ్యలేని పరిస్థితిలో ఉన్నాము. అతన్ని వదిలేసి అతని తుపాకీ అవి తీసుకొని కొద్ది దూరం పోయినాం. మాకు చెప్పులు లేవు, మొత్తం ఇంత పొక్కులు వచ్చి ముండ్లు గుచ్చి బ్లడ్గా ఆరుతుంది కాళ్ళకి. కొద్ది దూరం పోయిన తర్వాత ఒక మోదుగ చెట్లు ఉన్నాయి, మోదుగ ఆకు తీసి దాన్ని నార తీసి కాళ్ళకు కట్టుకున్నాం. అంటే ఇక అసలు నడవలేని పరిస్థితి అనమాట. అట్లా ఏంది, కట్ట మీదకి వెళ్ళి, ఒక కట్ట ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే తనని పట్టుకొని మేము చూస్తుండగా కాల్చి చంపిండ్రు. చిత్రహింసలు బట్టి అప్పుడు అనిపించింది, పోలీసుల చేతికి దొరికితే ఆ చిత్రహింసలు భరించలేము, మనం కాల్చుకొని చచ్చినా పర్లేదు కానీ వాళ్ళ చేతికి దొరకద్దు అని చెప్పేసి మళ్ళీ ఒక 8 kilometers ఇక అంత బ్లడ్గా ఆరుతున్నా ఉరుకుతూనే ఉన్నాం అనమాట. ఒక 8 kilometers పోయిన తర్వాత ఆ విలేజ్కి వెళ్ళినాక అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏం చేయాలనో తెలియదు. మళ్ళీ అక్కడ నుండి ఇంకొక విలేజ్కి వెళ్ళినాం. అట్లా నైట్ అంతా నడుస్తూనే ఉన్నాం అనమాట. తెల్లారింది, మధ్యాహ్నం 2 గంటల నుంచి నైట్ అంతా నడుస్తూనే ఉన్నాం. ఒక వాగులకు పోయి పడుకునేసరికి ఫైరింగ్ అయితే గన్ పౌడరు ఆ స్మెల్కి ఒక్కొక్కరి కళ్ళు ఇంత లావ్ అయిపోయి మొత్తం ఎవరం లేవలేని పరిస్థితిలో ఉన్నాం. అందరి కాళ్ళకు ముండ్లు, ఒకరికొకరు ఆ ముండ్లు తీసుకోవడం, ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసుకోవడం. అట్లాగే ఒక రోజంతా మాకు ఫుడ్ లేదు, ఏం లేదు, ఒక 2 days వరకు. ఇక ఆ 2 days తర్వాత మళ్ళీ ఒక విలేజ్కి వెళ్ళి అన్నం తీసుకొచ్చి తినడం జరిగింది. అప్పుడు అనిపించిందమ్మా ఎందుకు వచ్చామరా అని అనిపించింది? అస్సలు అనిపించలేదు. ఆ కసి అనేది ఇంకా పోలేదు. బయట ఉన్న ఇలాంటి టార్చర్స్ ఉంటాయి కదా, భరించుకోవాలంతే. మనము పార్టీలకు వచ్చినప్పుడే మన ప్రాణత్యాగం చేసి వచ్చినాం. ఇంకా ప్రాణం ఉంటే ఏంది పోతే ఏంది అనే పరిస్థితిలోనే ఉంటాము. మేము బతకాలి, బయటకు వెళ్ళి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి. అప్పుడు మీరు పోలీసుల మీద కోపంతో లోపలికి వెళ్ళారు. అవును. ఆ కోపం తీర్చుకోవడానికి ఏం చేశారా? కోపం తీర్చుకోవడానికంటే ఏం చేయలేదు. ఒక దగ్గరికి వెళ్ళాను నేను, ఒక సిఐ ఉన్నారు, ఆల్రెడీ నా దగ్గర వెపన్ ఉంది. ఒక్కడుంటే చంపేద్దాం అనుకున్నా. ఒక 20 మంది పోలీసులు ఉన్నారు ఒక విలేజ్లో. అంటే మీరు ఒక్కరు వెళ్ళారా దళంతో? నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అప్పుడు సింగిల్ భోజనం తేవడానికన్నా నన్ను పంపించారు. నా దగ్గర వెపన్, షార్ట్ వెపన్ ఉండే, పిస్టల్. అది కోడూరు అని ఉంటుంది. కోడూరులో ముస్లిం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నా క్లాస్మేట్ వాళ్ళ ఇంట్లో వంట చేయించుకొద్దామని వెళ్ళాను. మొత్తం చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్నారు.
అతను చంపేద్దాం అనుకున్నా, కానీ చాలామంది ఉన్నారు. మళ్ళీ పక్కన దళం ఉంటుంది, యాక్షన్ చేస్తే మళ్ళీ దళం మీద ఇబ్బంది అవుతుంది, దళం డే టైంలో పోరాదు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ బురకా వేసుకొని బయటకు తప్పించుకొని వచ్చినాయి. అంటే మీరు ప్లాన్గా వెళ్ళారు కానీ ఆవేశం ఉంది కానీ అక్కడికి వచ్చాక ఆలోచించారు. అసలు నేను వెళ్ళింది చంపడానికని కాదు, భోజనం తెద్దామని వెళ్ళాను. అక్కడ సీఐ కనబడేసరికి చంపాలనిపించింది. మళ్ళీ ఆ లొకేషన్ అంతా ఆ సీఎం ఏదైనా చంపాలనిపించింది. ఆ సీఐ నన్ను టార్చర్ పెట్టాడు కనుక అతను చేయబట్టే నేను పార్టీలోకి వెళ్ళాను. ఒక సీఐ ఒక శత్రువు కనబడినా కానీ పరిస్థితి కాదు అని మీరు సెట్ బ్యాక్ అయిపోయాను. అది అక్కడ ఏమాత్రం డిస్టర్బెన్స్ అయినా వాళ్ళందరూ అలర్ట్ అవుతారు, దళం నష్టపోతుంది. నా ఒక్కదాని కోసం దళాన్ని నష్టం చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆలోచించుకొని సెట్ బ్యాక్ అయ్యో. మళ్ళీ మామూలుగా అయితే గుర్తుపడతారు, బుర్కా వేసుకొని వచ్చేసినాయి. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.